వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు 2 పిహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసి ప్రపంచంలో అత్యధిక క్వాలిఫికేషన్స్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 15 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ ట్రై మెంబర్గా అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ముఖ్యంగా మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, రెండవది వ్యాపారవేత్తలుగా చేయడానికి BBA EDP విత్ క్యాట్ కోచింగ్, మూడవది వరల్డ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ MEC CEC విత్ EDP క్యాట్ అండ్ SAP కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు BBA EDP కోర్స్కి బాగా డిమాండ్ ఉంది. అసలు BBA EDP అంటే ఏంటి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఈరోజు BBA EDP అంటే ఏంటి? BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, EDP అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్లో చదివినా కూడా 3 years డిగ్రీ BBA EDP చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే MPC, BPC, MEC, CEC, HEC, పాలిటెక్నిక్, వొకేషనల్ ఎలా చదివినా కూడా BBA EDP చేయొచ్చు. ఓకే, అంటే ఈ కోర్స్ చేయటం వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ దొరుకుతాయి? ఈరోజు BBA EDP చాలా ఎక్సలెంట్ కోర్సు. EDP అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఒక ఆంట్రప్రెన్యూర్గా ఎదుగుతున్నాడు కాబట్టి కంప్లీట్గా గ్లోబల్ ఎక్స్పోజర్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఈరోజు మనకు ఈ BBA EDP చేసే జాబ్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే టెక్స్టైల్ రంగంలో జాబ్స్ వస్తాయి, ఆటోమొబైల్ రంగంలో జాబ్స్ వస్తాయి, ఫార్మాస్యూటికల్లో జాబ్స్ వస్తాయి, లెదర్ ఇండస్ట్రీలో జాబ్స్ వస్తాయి, లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో జాబ్స్ వస్తాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో జాబ్స్ వస్తాయి, ట్రావెల్స్ అండ్ టూరిజం జాబ్స్ వస్తాయి, రిటైల్ మేనేజ్మెంట్ జాబ్స్ వస్తాయి, ఫ్రాంచైజీలో జాబ్స్ వస్తాయి, FMCG ఫాస్ట్ మొబైల్ కస్టమర్ గుడ్స్లో జాబ్స్ వస్తాయి. ఇలాగ డిఫరెంట్ సెక్టర్స్లో ఈ BBA EDP చేయడం జాబ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, అంటే ఈ BBA EDP కోర్స్ చేయడం వల్ల ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? ఈరోజు ఒక టాప్ ఆనందకరమైన విశేషం ఏంటంటే BBA EDP చేయటం వల్ల మంచి ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగవచ్చు. ఎందుకు బిజినెస్ మ్యాన్గా ఎదగొచ్చు అంటే EDP అంటే మనం గ్లోబల్ ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఈరోజు ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టుకుని నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకుని నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఇండస్ట్రీ తీసుకెళ్ళి ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు లెదర్ ఇండస్ట్రీ కానీ, లాజిస్టిక్స్ బిజినెస్ కానీ, ఫ్రాంచైజీ బిజినెస్ కానీ, ఫార్మా బిజినెస్ కానీ ఇలాగా మొత్తం ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా 10 సెక్టర్స్లో బిజినెస్ పెట్టుకోవడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. అట్ సేమ్ టైము వాళ్ళ జాబ్స్ రావడానికి కూడా ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఇండస్ట్రీస్లో మీ సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు? ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలంటే ఈరోజు మనము ఇది 3 years ప్రోగ్రామ్. ఈ 3 years ప్రోగ్రాంలో ఏం చేస్తున్నామంటే BBA EDPతో పాటు మనం గ్లోబల్ ఎక్స్పోజర్ నాలుస్తున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ ప్రోగ్రాము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఇయర్ ప్రోగ్రాము ఇండియా 29 states, థర్డ్ ఇయర్ 15 countries. ఇలాగా ప్రతి డిస్టిక్కి, ప్రతి స్టేట్కి, ప్రతి కంట్రీకి తీసుకువెళ్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న 10 ఇండస్ట్రీస్లో మనం నాలెడ్జ్ ఇస్తాను. ఎవరికైనా టెక్స్టైల్ వైపు నాకు నాలెడ్జ్ ఇష్టం ఉంది అంటే టెక్స్టైల్ వైపు, టెక్స్టైల్ అంటే ఏంటి సార్, ఎన్ని రకాల ఫ్యాబ్రిక్ అండి, ఎన్ని రకాల వస్త్ర ప్రపంచం అండి, ఎన్నో రకాల మోడల్స్ తయారవుతున్నాయి. ఒక్కొక్క మోడలు ఒక్కొక్క ఇండస్ట్రీ. జీన్స్, టీషర్ట్స్, శారీస్, కిడ్స్ వేరీస్, బోల్డ్ అన్ని చెప్పలేనన్ని డ్రెస్సులు ఆ విధంగా ఉన్నాయి. ఇవాళ హాస్పిటల్ తయారయ్యే డ్రెస్సులు కానివ్వండి, ఎన్నో రకాల యూనిఫామ్స్ కానివ్వండి, మిలిటరీ డ్రెస్సులు కానీ, ఆర్మీ డ్రెస్సులు కానీ, ఇలాంటివి ఎన్ని రకాల డ్రెస్సులు తయారవుతున్నాయి, ఎన్ని రకాల ఫ్యాబ్రిక్లు తయారవుతూ ఉన్నాయి. అవన్నీ మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఇక ఆటోమొబైల్ తీసుకుందాం. ఆటోమొబైల్ వైపు వెళ్తే బస్సు ఎలా తయారవుతుంది, కారు ఎలా తయారవుతుంది, ట్రక్ ఎలా తయారవుతుంది, ఆ విధంగా మనకు టైర్స్ ఏంటి, ట్యూబ్స్ ఏంటి, వీల్స్ ఏంటి, బైక్లు ఎలా తయారవుతూ ఉన్నాయి, బోల్ట్స్ ఎలా తయారవుతూ ఉన్నాయి, టాప్ ఎలా తయారవుతుంది, బాటమ్ ఎలా అవుతుంది, ఇంజిన్స్ ఎలా తయారవుతూ ఉన్నాయి. ప్రతిదీ ఒక ఇండస్ట్రీ. ఎన్నో రకాల థౌజండ్స్ పార్ట్స్ తయారయ్యేవి. మనం అనుకుంటాము కారు మొత్తం ఒకే చోట తయారవుతుంది అనుకుంటుంటా, తెలియకపోతే కారు మొత్తం ఒక చోట తయారు కాదు. వీల్ ఒక చోట, టైర్ ఒక చోట, ట్యూబ్ ఒక చోట, టాప్ ఒక చోట, బాటమ్ చోట, గేర్ ఒక చోట, బ్రేక్ ఒక చోట, ఇంజిన్ ఒక చోట. అబ్బో, ఇవన్నీ ఒక చోట తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీ యూనిట్స్ అంటారు. ఎంతమంది తెలుసు ఈ విషయాన్ని? తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్కి వద్దాం. ఫుడ్ ఇండస్ట్రీస్ ఎన్ని రకాలు,
మన సూపర్ మార్కెట్కి పోతే ఎన్ని రకాలు ఒక ఆహార పదార్థాలు కానీ, ఒక కాస్మెటిక్స్ కానీ, ఒక డిటర్జెంట్ కానీ, సోప్స్ ఇండస్ట్రీస్ కానీ, ఎన్ని ఒక కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ కానీ, చెప్పలేనన్ని ఇండస్ట్రీస్. దీన్ని ఎఫ్ఎంసీస్ కూడా అంటాం, ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్ అంటాం, ఫుడ్ ఇండస్ట్రీస్. అలాగా అసలు ఎలా తయారవుతుంది ఈ బిస్కెట్, ఎలా తయారవుతుంది చాక్లెట్, ఎలా తయారైపోతుంది ఒక్కొక్క ఐటమ్ మనం అక్కడ నేర్చుకుంటాం. ఫార్మాస్యూటికల్, ఎన్ని రకాల మెడిసిన్స్ తయారవుతున్నాయి. అసలు ఫార్మాస్యూటికల్లో అసలు మెడిసిన్స్ తయారవడానికి ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనేది మనం హ్యాపీ తెలుసుకుంటా ఉన్నాం. ఆ విధంగా వెళ్తా ఉన్నాం. ఇంకోటి లెదర్ ఇండస్ట్రీ. అసలు లెదర్ అంటే ఏంటి, ఇన్ని రకాల లెదర్స్ ఉన్నాయి. అసలు లెదర్ అనే ఇండస్ట్రీస్ కోయంబత్తూరులో ఉన్నాయా, కాన్పూర్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి అసలు లెదర్ ఇండస్ట్రీ? అది పెద్ద ఇండస్ట్రీ. ఒక మాయలో అదంతా. ఒక ట్రావెల్ బ్యాగ్స్ ఏంటి, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, పర్సెస్ ఏంటి, బెల్ట్స్ ఏంటి, షూస్ ఏంటి, చెప్పుల్స్ ఏంటి, కీ చైన్స్ ఏంటి, ఎన్ని రకాలు తయారు చేయొచ్చు వాళ్ళ లెదర్ వలన. అదే తీసుకుంటాం. లాజిస్టిక్స్ బిజినెస్ ఇవాళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, కార్గో ద్వారా అంటే ఫ్లైట్స్ ద్వారా, షిప్స్ ద్వారా, క్రూజ్ ద్వారా, తర్వాత పెద్ద కంటైనర్స్ ద్వారా ఎలాగ ట్రావెల్ జరుగుతున్నాయి, ఒక ప్లేస్ నుంచి మరొకటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, అది పెద్ద బిజినెస్. ఇవాళ ఇలాంటి కోర్సులు మనం వదిలిపెట్టేసి అర్థం కాని చదువులు మనం చదువుతూ బైహార్ట్ చేస్తూ ఏదో ర్యాంకులు తెచ్చుకునే భ్రమలో పడుతూ ఇవాళ స్టూడెంట్ జీవితాలు మనం స్పాయిల్ చేస్తూ ఉన్నాం. మనం ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దట్లేదు, ధైర్యాన్ని ఇవ్వట్లేదు మన స్టూడెంట్స్కి. ఇలాంటి బిజినెస్ మనం ఉన్నాయి, ఇలాగ మన పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దొచ్చు, సేమ్ టైము జాబ్స్కి వెళ్ళొచ్చు. అలాంటి కాన్ఫిడెన్స్ స్కిల్స్ మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ట్రైనింగ్ మనం ఎప్పుడైతే ఇస్తామో, డాడీ మమ్మీ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి కోర్సులు ఇప్పించారు, ఈరోజు నేను బ్రతకడం కాదు 10 మంది బతికిస్తాను, మిమ్మల్ని కూడా పూజిస్తాను అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. వీళ్ళ అమ్మ నాన్న ఎందుకు చూసుకోలేకపోతున్నారండి? ప్రతి పిల్లలు వాళ్ళే బ్రతకలేకపోతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ చూసుకుంటారు? మరి అలాంటి కోర్సు చదివిస్తే కదా, వాళ్ళు సంపాదిస్తేనే కదా వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళకి అలాంటి ఇబ్బంది లేనప్పుడు ఫైనాన్స్ పరంగా ఈరోజు తల్లిదండ్రులు చూసుకోగలుగుతారు, సమాజం చూసుకోగలుగుతారు, ట్యాక్స్లు కట్టగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. మనం సంపాదించుకునే విధంగా చెప్పాలి. ఇవాళ డాక్టర్ నారాయణ కాలేజ్ ఏం చేస్తుందంటే ఎలాగ సంపాదించుకోవాలి, ఎలాగ ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి, సమాజానికి మనం ఎలా తోడ్పడి ఆ విధంగా చేస్తూ ఉంది. ఇంకోటి మనం చెప్తా ఉంది, ఎదగడానికి సమాజాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎదిగిన తర్వాత సమాజానికి మనం ఎలాగ ఉపయోగపడాలి, ఇలాంటి ట్రైనింగ్ పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంది. నేను ఒకటే ట్రైనింగ్, ఒక గ్యారంటీ, ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఈ బీబీఏ ఈడీపీ క్యాట్ కోచింగ్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా డాడీ మమ్మీ నేను ఎడార్లో వేసినా, డెజర్ట్లో వేసినా, ఫారెస్ట్లో అడవిలో వేసినా కూడా నేను అక్కడ కూడా బిజినెస్ చేసి అక్కడ నేను కోట్లు సంపాదించగలుగుతాను, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ఈ విషయంలో. ఆ విధంగా మనం ముందు స్థాయికి వెళ్తా ఉన్నాం. ఓకే సార్, ఘట్కేశ్వర్ నుంచి కాల్ ఉన్నారు. సదానంద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. ఇక్కడ డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, అడగండి. ఏం లేదు సార్, మా బాబు ఇంటర్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాడు. ఓకే. అయితే ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ చెప్పాడు సార్. ఓకే, అడగండి. అయితే అయితే లాంగ్ టర్మ్ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటాడా, లేకుంటే అది ఇంకో సబ్జెక్ట్ పాస్ అయిన తర్వాత ఇది చేయొచ్చా? సబ్జెక్టు పాస్ అయిన తర్వాత చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ ఇప్పుడు ఇయర్ వేస్ట్ కాకుండా చదివిస్తాను సార్ అంటే దానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. ఇవాళ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మల్టిపుల్ చాయిస్ ప్యాసేజ్ టైపు, పారాగ్రాఫ్ టైపు ఇస్తారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో బాగా అర్థం చేసుకోగలంటే దాంట్లో 40 మార్క్స్ పాస్ వస్తే 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకోవచ్చు, అదేవిధంగా బీబీఎం చేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉంది మీకు. అలాంటి అవకాశం అలాంటి డీటెయిల్స్ పూర్తి కావాలంటే మన కాలేజ్ ఫోన్ నెంబర్స్ రాసుకొని చెప్తాను. 9010365365 365 days 365 days గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ నెంబర్ కూడా సేమ్ రిపీట్ అలాగే ఉంటుంది. 9666 మాత్రమే చేంజ్, మిగతా 6 నెంబర్స్ సేమ్ 365 రాసి పెట్టుకొని మనకు బ్రాంచెస్ అల్వాలు అలాగే కూకటపల్లిలో ఉన్నవి. మనకు అల్లవాళ్ళు సికింద్రాబాద్ నుంచి 25 నెంబర్ బస్సు ఎక్కితే మనకు ఫాదరేబాలయ్య నగర్ డాక్టర్ నారాయణ కాలేజ్ హోటల్ ఏమంటే మన కాలేజీ ముందు బస్ స్టాప్ ఉంది. రెండవది సికింద్రాబాద్ నుంచి కూకటపల్లికి వచ్చే బస్సులు ఎక్కినట్లయితే బీజేపీ ఆఫీస్ బస్ స్టాప్ అయితే బీజేపీ ఆఫీస్ రోడ్లో నుంచి సెకండ్ రైట్ 4వ బిల్డింగ్ ఉంటుంది. ఆ విధంగా మీరు సంప్రదించవచ్చు. ఓకే, ఇక ఐఏఎంలో కోచింగ్ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఐఏఎంలో సీట్ తెచ్చుకోవడానికి ఎలాంటి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? ఈరోజు చాలామంది ఐఐటి సీట్ రాలేదని నిట్, బిట్టు, విట్టు వీటిలో సీట్ రాని చాలా బాధపడతా ఉన్నారు. నేను అంటా ఉన్నాను దానికన్నా టాప్ పొజిషన్ ఐఐటి చదివిన వాళ్ళు మళ్ళీ ఐఏఎంకి వెళ్ళాల్సిందే. నిట్ అయినా, బిట్ అయినా, విట్ అయినా టాప్ ఇంజనీర్స్ కాలేజ్ అయినా సరే మళ్ళీ ఐఏఎంకి వెళ్ళాల్సిందే పీజీ కోర్సులో. మన దగ్గర బీబీఏ ఈడీపీతో పాటు క్యాట్ కోచింగ్ ఇస్తాను.
క్యాట్ అంటే ఏంటి? సి ఫర్ కామన్, ఏ ఫర్ అడ్మిషన్, టీ ఫర్ టెస్ట్. కామన్ అడ్మిషన్ టెస్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాం. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అయినా బ్రహ్మాండంగా తీసుకున్నట్లయితే 3 years మీద మన ఇండియాలో 19 ఐఏఎం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఏఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అందులోన గాడ్ గ్రేస్ మన పడిన శ్రమకి సీట్ వచ్చినట్టయితే ప్రయాణం శాలరీ రెమ్యునరేషను క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 10 lakhs నుంచి 1 crore అబోవ్నే. ఇంకా 2 crores 3 crores అనేది దట్ ఈస్ డిపెండ్ ఆన్ అవర్ స్కిల్స్ డిమాండ్. ఆ విధంగా వెళ్ళొచ్చు. అలాంటి క్యాట్ కోచింగ్ లాంగ్ టర్మ్ ఇస్తున్నాం. ఈ క్యాట్ కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో రాణిస్తారు, సివిల్ సర్వీస్లో రాణిస్తారు. ఎందుకంటే 80-90% క్యాట్ కోచింగ్లో మొత్తం అవే సబ్జెక్టులు వస్తాయి సివిల్ సర్వీస్లో కూడా. అందువలన ఎటు చూసినా కూడా బ్రహ్మాండ నాలెడ్జ్ వస్తుంది. ఆ క్యాట్ కోచింగ్ కూడా సీరియస్గా ఇస్తా ఉన్నాం. ఓకే, అలాగే ఇప్పుడు బీబీఏ ఈడిపి కోర్స్ చేస్తే సిఏ ఇంజనీరింగ్ కన్నా టాప్ పొజిషన్స్కి వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు. అది ఎలా పాసిబుల్? ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి అన్నది చాలామందికి తెలియని విషయమే. సిఏ చేస్తే నిజంగా అవుతామా లేదన్నది కూడా తెలియని విషయమే. కొన్ని ల్యాక్స్ పీపుల్ సిఏ రాస్తున్నారు. అక్కడ ఉన్న సిఏలేని ఎంత కష్టపడాలి, నిజంగా సిఏ అయితే ఎంతవరకు లాభము అన్నది కూడా చాలామంది తెలియని విషయం. ఈరోజు బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వడానికి పెద్ద కష్టపడే అవసరం లేదు కదా. ప్రపంచ నాలెడ్జ్ తెలుస్తుంది, ప్రాపంచ జ్ఞానం అంటాం, లోక జ్ఞానం అంటాం, పారిశ్రామిక జ్ఞానం అంటాం. పారిశ్రామిక జ్ఞానం కళ్ళతో చూసింది, చేతులతో చేసింది స్కిల్ ప్రోగ్రామ్. ఏ ఇండస్ట్రీ పెట్టగలుగుతాడు, ఎంతైనా సంపాదించగలుగుతాడు. అలాంటి సీఏలకి 10 మందికి 100 మందికి వాళ్ళ కంపెనీస్కి ఆడిటింగ్ ఇవ్వగలుగుతాడు. సీఏ చేస్తే సీఏ అంటే కంపెనీకి ఆడిట్ చేసే వ్యక్తి కదా. సరే, మంచి సీఏలు కూడా కావాలి, కంపెనీ ఆడిటర్స్ కావాలి. దాన్ని నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్, సీఎస్ కావాలి. బట్ దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు, ఆ పడే శ్రమ, ఆ పడే కష్టము ఈ బీబీ ఈడిపి చేస్తే బ్రహ్మానికి రాణిస్తారు. దీంట్లో కష్టం లేదు. దాని నాలెడ్జ్ ఎలా హౌ టు రన్ అనేది 8 months ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఒక ఇండస్ట్రీని పెట్టాలంటే 8 months ప్రోగ్రామ్ ఉంది. అసలు ఒక ఇండస్ట్రీలో ఏమేమి గమనించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకుందాము. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టాలంటే 8 months ఫస్ట్ టైం ఏంటి? రా మెటీరియల్. అంటే ఒక టెక్స్టైల్కి రా మెటీరియల్ అంటే కాటన్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి? రా మెటీరియల్ తెలుసుకుంటాడు. పెద్ద కష్టం అదేమన్నా? ఇండస్ట్రీకి వెళ్తున్నాము, నేర్చుకుని వస్తూ ఉన్నాం. సెకండ్ టైం ఏంటి? మిషనరీ. ఈ కాటన్ నుంచి మిషనరీ ద్వారా దారం ఎలా తయారు చేయాలి అని అంటాం దాన్ని ఇంగ్లీష్లో. తర్వాత దాన్ని ఫ్యాబ్రిక్ ఎలా తయారు చేయాలి, బట్టలు ఎలా తయారు చేయాలి. అలాగే మిషనరీ, ఇలాంటి మిషనరీ వాడాలి. కోయంబత్తూరు మిషనరీ వాడాలా, అహ్మదాబాద్ మిషనరీ వాడాలా, జర్మనీ టెక్నాలజీ వాడాలా, ఎలాంటి మిషనరీ వాడాలి తెలుసుకుంటున్నాం కదా. ఓకే, మహబూబ్ నగర్ నుంచి కాల్ ఉన్నారు. అశోక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. అశోక్ సార్ అడగండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సార్. ఓకే అశోక్, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలని అనుకున్నా, కానీ ఇంట్లో పేరెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ లో ప్రైవేట్ జాబ్లే ఉంటాయి, అన్ని గవర్నమెంట్ జాబ్లు ఉంటాయని రిజెక్ట్ చేసేసారు. అందులో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి సార్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, బీబీఏ ఈడిపిలో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే అది కూడా ఒక డిగ్రీ. ఆ డిగ్రీ కూడా ప్రొఫెషనల్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ కూడా టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ కూడా స్కిల్డ్ ప్రోగ్రామ్ డిగ్రీ. ఇన్ని డిగ్రీస్ ఉంచుకొని చాలా మంది తెలియక హోటల్ మేనేజ్ కూడా చేసే గవర్నమెంట్ జాబ్స్కు. అసలు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఇస్తారు గవర్నమెంట్ జాబ్స్? అన్నీ ప్రైవేట్ జాబ్సే. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలనుకో డిగ్రీ కదా, హ్యాపీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళకు హోటల్ మేనేజ్కి ఇష్టం లేదనుకోండి, బీబీ ఈడిపి చేయమని చెప్తున్నా కదా. ఒక పక్కన బ్రహ్మాండంగా మంత్లీకి 3 to 4-5 lakhs సంపాదించుకోవచ్చు బిజినెస్ పెడితే. మనమే 10 మందికి 100 మంది జాబ్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంది, సబ్సిడీస్ ఇస్తుంది, స్కీమ్స్ ఇస్తుంది, బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తున్నాయి. అలాంటి ట్రైనింగ్ మొత్తం డాక్టర్ నారాయణ కాదులో బ్రహ్మాండంగా అందిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచే బీబీఏ ఈడిపి విత్ క్యాట్ కోచింగ్ ఈ రోజు నుంచే సీరియస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఇంకా ఇంజనీరింగ్ పట్టుకుంటూ ఊగులాడుతూ ఉన్నవాళ్ళు, ఇంకా సీఏ ఊగులాడుతూ ఉన్న వాళ్ళు, ఇంకా అది మా వల్ల కాదు, ఒక మంచి నారాయణ సార్ మంచి సజెషన్ ఇస్తూ ఉన్నారు, మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. బీబీఏ ఈడిపి విత్ క్యాట్ కోచింగ్ అంటే లేట్ చేయకుండా ఈ రోజు నుంచే సెమిస్టర్ వైజ్ ఇది కూడా. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ అయిపోతే మళ్ళీ అక్టోబర్ సిలబస్ పూర్తవుతే నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అందువల్ల డిలే చేయొద్దు. ఈ 1 week 10 daysలోనే ఈ అవకాశం ఉపయోగించుకోండి. అలాగే హోటల్ మేనేజ్ కోర్స్ చేయాలనుకున్నా కూడా కమింగ్ 12th ఈ మంత్ జూలై 12th క్లాస్ స్టార్ట్ కాకపోతే ఈ అవకాశం మనం అందరూ ఉపయోగించుకోండి. ఓకే సార్, ఇంకో కాల్ ఉన్నారు. కరిముల గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, సార్తో మాట్లాడాలి. కరిముల గారు అడగండి. నమస్కారం సార్. నమస్కారం అండి కరిముల గారు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇది హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నాను. కరిముల్లా, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాగా చదువు. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా చదివేది, ఇప్పుడు కాదు కదా హోటల్ కోర్సు. సార్ అది కాదు సార్, అది హోటల్ మేనేజ్మెంట్, అది రిచ్ పీపుల్ చేయాలని ఒక రూమర్ ఉంది సార్, అది నిజమేనా? ఏంటది? అదే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు, అది మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేరు, డబ్బులు ఖర్చు ఎక్కువ అంటున్నారు సార్. మిడిల్ క్లాస్, హై క్లాస్, లో క్లాస్ ఏమీ లేదు. ఫీజు పెట్టుకోగలిగితే 85,000 rupees అవుతుంది. హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఇస్తుంది.
పర్ యానము 35,000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తుంది. కాలేజ్ నుంచి 10,000 వస్తుంది. మీరు రేపు డిసెంబర్ లోపల మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు కాలేజ్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, ప్లస్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది. తర్వాత దీంట్లో పార్ట్ టైం జాబ్స్ కూడా ఉన్నవి. ఎవ్రీ సండే చేసుకుంటే మంత్లీ 2,000 3,000 సంపాదించుకోవచ్చు. అందువల్ల హై క్లాస్ పీపుల్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, చదువుకుంటారు హ్యాపీగా. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాచుకుంటాము, సంపాదించుకున్నాయి, చదువుకుంటాము. దాని గురించి ఇబ్బంది ఏంటి? ఎవరేం చదువుకోవచ్చు, మనసు ఉండాలి కానీ హ్యాపీగా కష్టపడి సంపాదించుకుంటూ కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది చదువుకోవచ్చు. కరీముల్లా. ఓకే, ఇంకో కాల్ ఉన్నారు కరీంనగర్ నుంచి. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. రాజేష్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ రాజేష్. సార్ నేను ఇంటర్ కంప్లీట్ చేస్తాను సార్. నాది 85% సార్ ఇంటర్ పర్సెంటేజ్. వెరీ గుడ్ రాజేష్, కంగ్రాచులేషన్స్. సార్ అయితే నేను నారాయణ కాలేజ్ చూస్ చేసుకున్నా హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని. ఓకే, కంగ్రాచులేషన్. అయితే మొన్న NCHMCT ఎగ్జామ్ కూడా రాశాను సార్. నేను క్వాలిఫై అయ్యాను. తిరువనంతపురం IHM సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో సీట్ కూడా వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్స్ కి వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ ప్లేస్మెంట్స్ లో కానీ తేడా ఏంటి, ఎలా ఇది ప్లస్ పాయింట్, ఎలా ఎందులో ప్లస్ పాయింట్ ఉందని కొంచెం ఎక్స్ప్లెయిన్. షూరిగా. ఇప్పుడు ఒకటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా జాగ్రత్తగా టాప్ పొజిషన్ తీసుకెళ్లాలని కష్టపడే మనస్తత్వం ఉంటుంది. ఇట్స్ వెరీ న్యాచురల్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ చదవకుండా ఎందుకు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు? మరి ప్రైవేట్ స్కూల్ ఫీజు ఎక్కువే, గవర్నమెంట్ స్కూల్ ఫీజు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక సీరియస్నెస్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఎక్కువ ఇప్పించాలి, చదువును బాగా నేర్పించాలి, స్కిల్డ్ ప్రోగ్రామ్ ఎక్కువ పెంచాలి అనేది ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి న్యాచురల్గా మా జాబ్స్ మాకు వస్తాయి, మా శాలరీస్ మాకు వస్తాయి అనేది చాలా వెరీ న్యాచురల్, వెరీ సైకాలజీగా ఇది వాస్తవం ఉంది. అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే బాగా చదివితే వాళ్ళు మంచి పేరు వస్తే, మంచి జాబ్స్ ఇస్తే మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కష్టపడుతుంది. దానివల్ల దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఈరోజు మన ఇన్స్టిట్యూట్ 3 నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. 2014, 2015, 2016 కూడా హ్యాట్రిక్గా 3 years 100% ప్లేస్మెంట్ ఇప్పించిందని కూడా రావడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అనేది కష్టపడే మనస్తత్వం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని సూట్ చేసుకోవచ్చు. ఓకే సార్, తాండూరు నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సత్యం, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అడుగు సత్యం. సార్ మాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్. సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, మేము హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు డిగ్రీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సబ్జెక్ట్స్ కూడా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు 3 years కోర్స్ చేయాలంటే మళ్ళీ టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ 2 ఇబ్బంది పడతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులోనే మన డిప్లొమా కోర్సులు ఉన్నవి, పీజీ డిప్లొమా అంటాము, ఆ కోర్స్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి జాబ్ ఏర్పాటు చేద్దాం. మన కాలేజీని సంప్రదించండి. మన కాలేజీ ఫోన్ నెంబర్స్ వస్తే రాసుకో చెప్తాను. 9010365365 ఒక నెంబరు, 2 నెంబరు 9666365365కి మీకు ఆ డీటెయిల్స్ కనుక్కోవడానికి మరిన్ని వివరాలు మీరు ఫోన్ చేయండి. ఓకే సార్, వరంగల్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. అజయ్. సార్ అడుగు అజయ్. మేము హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్ కంప్లీట్ అయింది. ఓకే అజయ్. అదే బాగుంటుందా మరి? అది బాగుంటుంది అజయ్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చాలా ఎవర్ గ్రీన్, మంచి జాబ్స్, ఏసీ రూమ్స్ ఉండే జాబ్స్, 6 రంగాల్లో 60 రకాల జాబ్స్ ఉన్నాయి. అజయ్ విను, ఇంకా ఫోన్ పెట్టేస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ పక్కన మాట్లాడబాకు. తర్వాత హోటల్ సెక్టార్స్లో ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, ట్రావెల్ అండ్ టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇలాగ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎక్సలెంట్ జాబ్స్ ఉంటాయి. ఇమీడియట్గా నువ్వు ఫారిన్కి వెళ్ళాలంటే ఏ డిగ్రీ చేసినా కూడా, ఇంజనీరింగ్ చేసినా, సిఏ చేసినా కూడా ఇమీడియట్గా ఫారిన్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అదే హోటల్ మీద కూడా చేస్తే ఇమీడియట్గా 3rd yearలోనే మనకి వీసా వస్తుంది. 25 కంట్రీస్లో జాబ్ చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబు, జర్మనీ, ఇటలీ, కువైట్లో జాబ్ చేసుకోవచ్చు. అందువల్ల ఒక ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పోస్టు. ఈ 3 years మన డాక్టర్ నారాయణ కాలేజీలో అందించే స్కిల్స్ మొత్తం మనం అందుకోగలిగి నిజంగా 3 years మన కాలేజీ అందించే ప్రోగ్రామ్ అంతా ప్రాక్టికల్స్ ఉపయోగించగలిగితే ఎక్సలెంట్గా కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతావు. అందువల్ల త్వరగా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ మంత్ 12th నుంచి క్లాస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇది కూడా సెమిస్టర్ వైజ్. లేట్ అవుతాయి, క్లాసులు మిస్ అవుతాయి, ప్రాక్టికల్ మిస్ అవుతాయి. త్వరగా డెసిషన్ తీసుకుని త్వరగా జాయిన్ అవ్వు. ఓకే సార్, ఇంకో కాల్ ఉన్నారు చిత్తూరు నుంచి. ఫర్హీన్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మీరే చెప్పండి. పర్వీన్ అడగమ్మా. హలో పర్వీన్, క్వశ్చన్ అడగమ్మా. ఏంటి క్వశ్చన్? అడగమ్మా, డౌట్ అడుగు. యాజ్ ఐ కంప్లీటెడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నాది. ఓకే పర్వీన్. సెకండ్ ఇయర్ నాది కంప్లీట్ అయిపోయింది. ఓకే సెకండ్ ఇయర్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఓకే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో
So what I have to do next for degree? అమ్మా ఇక్కడ మనం 2 రకాల డిగ్రీ గురించి చెప్తున్నాము. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 100% జాబ్ గ్యారంటీ. రెండవది బీబీఈడిపి క్యాట్ కోచింగ్ జాబ్తో కూడుకుంది. ప్లస్ ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి, తర్వాత ఐఎంలో వెళ్ళడానికి క్యాట్ కోచింగ్ ఇస్తాను. అందువల్ల బ్రహ్మాండం ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. కాబట్టి మీరు నెల్లూరు అంటున్నారు కానీ చిత్తూరు అంటున్నారు కాబట్టి మనది సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చినట్లయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 25 నెంబర్ బస్సు ఎక్కి ఫాదర్ బాలయ్య నగరు మన డాక్టర్ నారాయణ గారి హోటల్ ఏంటంటే అక్కడ దిగొచ్చు. లేకపోతే కూకటపల్లి బస్సు ఎక్కేసి బీజేపీ ఆఫీస్, కూకటపల్లి బీజేపీ ఆఫీస్ అంటే అక్కడ మన డాక్టర్ నారాయణ కాలేజ్ బీజేపీ ఆఫీస్ రోడ్లో నుంచి సెకండ్ రైట్ 4వ బిల్డింగ్ ఉంటుంది. ఆ విధంగా డీటెయిల్స్ తీసుకొచ్చమ్మా. ఓకే, ఇక లైవ్లో లైన్ కలవని వాళ్ళు, డాక్టర్ నారాయణ గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు 9010365365, 966365 నెంబర్స్కి కాల్ చేసి 8 గంటల వరకు మాట్లాడచ్చండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, మాట్లాడండి. డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి, బీబీఐటీపీ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. హలో ఓకే. హలో అడగండి. హలో హలో అడగండి, మీ మాట వినిపిస్తుంది, అడగండి. హలో అడగండి, మీ మాట వినిపిస్తుంది, అడగండి. టీవీ చూస్తూ మాట్లాడండి. సామ్రాట్ గారు అడగండి. ఓకే, అండ్ మీ సంస్థలో 8 MS ప్రోగ్రామ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో వాటి గురించి చెప్తారా? ఈరోజు ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మందికి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే తెలియదు. బీబీఎల్ చేస్తున్నారు, ఎంబీఏలు చేస్తూ ఉన్నారు. అక్కడికి పోయి నేను బీబీ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, డిగ్రీ ఉంది, 90% పర్సెంటేజ్ కూడా ఉంది, నాకు ఎవరైనా జాబ్స్ వస్తాయా, ఎక్కడెక్కడ జాబ్స్ ఎత్తుకోవాలని పరిస్థితి వస్తూ ఉంది. అసలు గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలన్నా, ఇండస్ట్రీ పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే మంచి కంపెనీలో జాబ్ రావాలన్నా 8 M's ప్రోగ్రామ్ తెలుసుకోవాలి. అసలు 8 M's అంటే ఏంటి? మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాము, అప్పుడు 2 M's కూడా చెప్పుకున్నాం. అసలు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏమో రా మెటీరియల్ ఏంటి, సెకండ్ ఏమో ఎలాంటి మెషినరీ వాడాలి, థర్డ్ ఏమో తయారు చేసిన వస్తువుని, ప్రొడక్ట్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ స్టేట్కి ఏ కంట్రీకి పంపించాలి, ఫోర్త్ ఏమోసరికి ఎలాంటి మ్యాన్ పవర్ వాడాలి, ఎలాంటి స్కిల్డ్ పర్సన్స్ కావాలి, ఎలాంటి అన్స్కిల్డ్ పర్సన్స్ కావాలి, ఫిఫ్త్ ఏమోసరికి మనీ అంటే ఫైనాన్స్, మనీ ఎక్కడి నుంచి ఏ బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చుకోవాలి, మనీ అసలు ఎక్కడి నుంచి ఎవరెవరు సబ్సిడీస్ ఇస్తారు, గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటాం. సిక్స్త్ ఏమోసరికి మెథడ్స్ మీన్స్ క్వాలిటీ అంటే హై క్లాస్ పీపుల్కి ఒక క్వాలిటీ ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 క్వాలిటీస్ ఉంటాయి. మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక క్వాలిటీ వాడతారు, లోవర్ క్లాస్ పీపుల్కి ఒక క్వాలిటీ వాడతారు. ఈ క్వాలిటీని ఏ పీపుల్కి ఎలా వాడాలన్నది మనం 6th ఏమో మెథడ్స్ తీసుకుంటాం. 7th ఏమోసరికి ఒక GM, ఒక చైర్మన్, ఒక బాస్, ఒక MD, ఒక బిజినెస్ మ్యాన్ తనకున్న ఎంప్లాయీస్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడు, తనకి ఎంప్లాయీస్కి ఎలాంటి అప్రిషియేషన్ ఇస్తున్నారు, ఎలాంటి క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నారు, ఎలాంటి ప్రమోషన్స్ ఇస్తున్నారు పనిచేసిన వ్యక్తులకి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటాం కదా. ఇక 8th ఏమోసరికి ఈ 7 M's, ఫస్ట్ ఏమో మెటీరియల్ దగ్గర నుంచి, సెకండ్ ఏమో మిషనరీ దగ్గర నుంచి, థర్డ్ ఏమో మార్కెటింగ్, ఫోర్త్ ఏమో మనీ దగ్గర నుంచి, ఫిఫ్త్ ఏమో మ్యాన్ పవర్ దగ్గర నుంచి, 6th ఏమో మెథడ్స్ నుంచి, ఇవన్నీ ఎలాగ మేనేజ్ చేస్తున్నాడు అతనే మేనేజ్మెంట్. అలాగా ప్రతి ఇండస్ట్రీలో టెక్స్టైల్ కానీ, అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, ఆ విధంగా ఆటోమొబైల్ కానీ, లాజిస్టిక్స్ కానీ, లెదర్ కానీ, ఏదైనా సరే 8 M's ప్రోగ్రామ్ 200 ఇండస్ట్రీస్ ఇస్తున్నాడు. రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇస్తున్నాడు. ఆ విధంగా మనం 8 M's ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. ఈ 8 M's ప్రోగ్రామ్ తీసుకునే వ్యక్తికి జాబ్ గ్యారెంటీ వస్తుంది, ఇండస్ట్రీ పెట్టగలుగుతాడు, బిజినెస్ మ్యాన్ కాగలుగుతాడు, పక్క కాన్ఫిడెన్స్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో గర్ల్స్కి బాగా ఎక్స్పోజర్ ఉంది అంటారు. సో దీని మీద మీరేమంటారు? మీ సంస్థలో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు గర్ల్స్ విషయంలో? ఈరోజు అమ్మాయిలకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నా, బీబీఈడిపి తీసుకున్నా కూడా గర్ల్స్కి చాలా ప్రయారిటీ ఇంపార్టెంట్ ఉంది. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అమ్మాయిలకి ఎక్కువ పేషెన్స్ ఎక్కువ. ఈరోజు మన మార్గదర్శి MD శైలజకరం తీసుకున్నాం. ఈరోజు ఆమె రాకముందు మార్గదర్శి ఓన్లీ 3,000 crores. ఈరోజు ఆమె వచ్చిన తర్వాత సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం మీద బ్రాంచెస్ పెట్టుకోగలుగుతుంది. ఇవాళ 20,000 crores టర్న్ చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ పేషెన్స్. ICICI బ్యాంక్కి మన CEO తీసుకుందాం, చందనాకు వచ్చారు. ఈరోజు ఆమె వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్గా ICICIని ఎన్నో 1000 crores టర్న్ తీసుకెళ్ళింది. ఆ విధంగా నారా బ్రాహ్మణ్ తీసుకుందాము, హెరిటేజ్ ఫుడ్స్ని ఈరోజు కంట్రీ మొత్తం తీసుకెళ్ళగలిగింది. ఆ విధంగా నీతా అమ్మాని తీసుకుందాము. ఈరోజు రేణుసులు కూడా ఆమె కూడా చాలా టాప్లో తీసుకెళ్తా ఉంది. ఇలాగా అమ్మాయిలలో ఒక పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు తొందరగా మారే గుణం, షిఫ్ట్ చేసే గుణం ఉండదు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి 6 months, 1 year, 2 years చేసి మారే గుణం ఉండదు. ఒక 5, 10 years, 15 years హ్యాపీగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్ల హోటల్ మెంట్ కూడా తీసుకున్నా, బిజినెస్ మెంట్ తీసుకున్నా కూడా అమ్మాయిలు బ్రహ్మాండంగా వాళ్ళ HR మినిస్టర్ అమ్మాయిలకి ఇస్తూ ఉన్నారు, GM పోస్ట్ అమ్మాయిలకి ఇస్తూ ఉన్నారు, కంపెనీని అసలు అమ్మాయిలకి అప్పచెప్తా ఉన్నారు. ప్రమాదం ఉండదు వాళ్ళతో.
చక్కగా చెప్పిన మనం చేసుకుంటూ పోతుంటారు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళ అమ్మాయిలు బ్రహ్మాన్ని రాణిస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర ఒక ఆనందకర విశేషం అంటే ఇవాళ మన దగ్గర అమ్మాయిలు ఎక్కువగా ముందుకు వస్తూ ఉన్నారు. పేరెంట్స్ మంచిగా ఎంకరేజ్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అమ్మాయిలను కూడా టాప్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా మనం మోటివేషన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యూయర్స్ అందరికీ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి BBA EDP కోర్స్ సంబంధించి చాలా మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. సో మొత్తానికి ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్గా, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల CEOల సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో లైన్ కలవని వాళ్ళు టెన్షన్ పడవసరం లేదు. రాత్రి 8 గంటల వరకు డాక్టర్ నారాయణ గారితో మాట్లాడొచ్చు. 9010365365 966365 నెంబర్స్కి కాల్ చేసి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ నారాయణ గారితో టీంతో మాట్లాడొచ్చు. సో ఇది వాటి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.